హాయ్ ఫ్రెండ్స్, అందరికి బాగున్నారా? 3 days వీడియో తీసుకొని రాలేదు. దానికి ఒక పర్టికులర్ రీజన్ కూడా ఉంది. మీరు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కి అప్లై చేస్తున్నారు, నాకు వాట్సాప్ లో మెసేజ్ పెడుతున్నారు. ఈ రోజు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని వచ్చానండి. చాలా బెస్ట్ జాబ్, హార్డ్తో పాడుతూ చేసే పని. శాలరీ కూడా చాలా బాగుంది, 4 lakhs దాటి ఉంది శాలరీ. కాబట్టి హ్యాపీగా అప్లై చేయండి. మొత్తం వివరాలు చెప్తాను. దానికన్నా ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండి. 71,000 రన్ అవుతుంది ప్రెసెంట్ నా సబ్స్క్రైబర్స్. దయచేసి 1 lakh రీచ్ అయినట్టు కొంచెం హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. కెరియర్, ఫన్, ఫుడ్. అండ్ చాలా మంది అడుగుతున్నారు, సార్ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది సార్, మీ వాటా ఏది? మరి నాయన బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది, అవునవండి, దానికేంటి ఉంది. నాకు ముందునే చాలా మంది మా గురుగారు ఏమంటారు మన ఆదిరెడ్డి గారు కూడాను స్టార్ట్ చేస్తారు వీడియోస్ చేయడం. స్టార్ట్ చేస్తా, నేను కూడా స్టార్ట్ చేస్తా. కానీ ద మెయిన్ థింగ్ ఈస్ జాబ్ కోసం బిగ్ బాస్ ఆగదు, బిగ్ బాస్ రివ్యూస్ కోసం జాబ్ ఆగదు. రెండు కంటిన్యూగా ఉంటాయి. మీకు జాబ్ ఏ రూపంగా వస్తుంది, అది పోస్ట్ వస్తుందా, లేదా అది వీడియో షార్ట్ లో వస్తుందా, లేదా లాంగ్ గా వస్తుందో తెలియదు. కానీ జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం నేను మాట్లాడకుండా ఏ రోజు ఉండను. బిగ్ బాస్ కోసం రివ్యూ ఇవ్వకుండా కూడా ఏ రోజు ఇవ్వను. బిగ్ బాస్ నా టీవీ ఆన్ చేస్తే 365 days లో ఒక క్రికెట్ కోసం లేదా ఒక బిగ్ బాస్ కోసం ఆన్ చేస్తా. అలాంటిది వస్తుంది కాబట్టి చాలా మంది రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. నేను నా వాటా స్టార్ట్ చేస్తాను. కాన్సన్ట్రేట్ గా జాబ్ కోసం కాస్త కేటాయించండి, ఓకేనా? 2 days బ్యాక్, 3 days బ్యాక్, నాకు తెలిసి శుక్రవారం అనుకుంటా, శుక్రవారం నేను ఒక క్వశ్చన్ అడిగాను మీ అందరికి. ఏంటి ఆ క్వశ్చన్? మీరు కానీ హెచ్ఆర్, నా పొజిషన్ లోనే హెచ్ఆర్ గా ఉంటే, ఏ అండ్ బి ఇద్దరు క్యాండిడేట్స్ మీద వస్తే, ఒకరికి కమ్యూనికేషన్ చాలా బాగుంది, సబ్జెక్ట్ లేదు, ఇంకొక సబ్జెక్ట్ ఉంది కానీ కమ్యూనికేషన్ లేదు. ఇద్దరిని మీకు ఎవరు హైర్ చేస్తారంటే చాలా మంది, సార్ కమ్యూనికేషన్ వాడికి హైర్ చేస్తాం సార్, లేదా సబ్జెక్ట్ వాడికి హైర్ చేస్తాం సార్, మల్టిపుల్ ఆన్సర్ ఇచ్చారు. ఒకరికి అంటే కొందరికి 80% అది ఎంతో కొంత కేసు మీ బిలాంగింగ్ కూడాను, మీలో కూడాను 80% క్యాండిడేట్స్, అందరు కాదు, 80% క్యాండిడేట్స్ కి ప్రాబ్లం అవ్వచ్చు. కమ్యూనికేషన్ బాగుంటే సబ్జెక్ట్ లేకపోవచ్చు, సబ్జెక్ట్ బాగుంటే కమ్యూనికేషన్ కొంచెం ల్యాక్ అవ్వచ్చు. జనరల్ పాయింట్ మీద నీ క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ కి చాలా మంది న్యూట్రల్ గా ఆన్సర్ ఇచ్చారు. సార్ కమ్యూనికేషన్ వాడికి హైర్ చేస్తాను, లేదా మన సబ్జెక్ట్ వాడికి హైర్ చేస్తాను. చాలా మంది అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కూడా ఏంటంటే, సార్ మీరు ఎవరిని హైర్ చేస్తారు? నేను ఇద్దరికి హైర్ చేయను. సగం సగం పనులు ఏంటి స్వామి? కమ్యూనికేషన్ బాగుండి సబ్జెక్ట్ రాదు, లేదా సబ్జెక్ట్ వచ్చి కమ్యూనికేషన్ రాదు, సగం సగం పనులు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, 10th class SSC ఎగ్జామినేషన్ బోర్డు రాస్తున్నారు. సార్ సబ్జెక్ట్ అంతా రాదు కానీ నీ లాంగ్వేజ్ లోని 80-90% చేస్తానంటే ఆడిని పాస్ మార్క్ చేస్తారా? పోలే, నాకు లాంగ్వేజ్ రాస్తారు, ఏదో రాసేస్తాను, పాస్ ఆఫ్ ఫెయిల్ తెలియదు, కానీ సబ్జెక్ట్ లో నేను టాప్ సార్ అంటే ఆడు పాస్ చేస్తారా? అన్నిట్లోని ఎలిజిబిలిటీ ఆడిది దాటాలి, అప్పుడే హీ ఈజ్ ఆర్ షీ ఈజ్ పాస్ ద బోర్డ్ ఎగ్జామినేషన్. ఒకటి వచ్చి ఒకటి రాలేకపోతే ఎలా హైర్ చేసేస్తారు? కొందరు హైర్ చేస్తారు పక్కన పెడితే. నేను ఒకటే, సగం సగం పనులు వద్దు. కమ్యూనికేషన్ బాగుంది, సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ బాగుంది, కమ్యూనికేషన్ లేదు. అరే నానా, మీకు తెలియదని ఒక చెప్తా, సబ్జెక్ట్ కమ్యూనికేషన్ పర్సెంటేజ్ 3 బాగుండే వారు కూడా జాబ్ లేవు ఈ రోజుల్లో. మీరు ఇది బాగుండేది బాగాలేకుండా మీరు జాబ్లు ఇస్తున్నారు ఒక హెచ్ఆర్ గా అనుకుంటే. మీరు అన్ని బాగుండి 90% చూసి, కమ్యూనికేషన్ చూసి, ఆ మంచి కాలేజ్ నుంచి వచ్చి మంచి సబ్జెక్ట్ చూసిన వాడు కూడా ఈ రోజులు కాంపిటీషన్. చెప్పానా మొన్న, ఉత్తరప్రదేశ్లోని 5వ తరగతి పాస్ అవ్వడానికి ఎలిజిబిలిటీ స్కూల్లో ప్యూన్ కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ 3 లక్షలు అప్లై చేశారు ప్యూన్ కోసం. చూసారా బయట కాంపిటీషన్ ఎలాగ ఉంది? ఒకటి రాదు, ఒకటి ఒకటి రాదు, సగం సగం పనులేంటి స్వామి? నాకు అర్థం కాదు, సగం సగం పనులేంటి? రాలేని దానికి ప్రాక్టీస్ చేయవచ్చు కదా. అబ్బే ప్రాక్టీస్ చేయను. అండ్ 3 days నుంచి వీడియోస్ నేను ఎందుకు తేలేదు? నాకు ఒంట్లో బాగాలేదా, లేకపోతే నా ఇంట్లో ఎవరికి ఒంట్లో బాగాలేదా, లేదా మేము బయటకు వెళ్ళామా, ఎక్కడ వెళ్ళలేదు, నేను కావాలని వీడియోస్ ఆపాను. ఎందుకు ఆపాను చెప్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ ట్యాగ్ పెట్టి నేను వీడియో చేస్తే కుప్పల మంది చూస్తున్నారు. బాగుంది సార్, లింక్ లేదు, లింక్ ఇవి అవి అడుగుతున్నారు. బాగుంది. పర్సనల్ అడ్వైజ్ గా జాబ్ ఎలా కొట్టాలి, కమ్యూనికేషన్ ఎలా చేయాలి, రెజ్యూమ్ ఎలా తయారు చేయాలి, ఈ పాయింట్స్ మీద వీడియోస్ పెడితే నేను ఒకటే చెప్తా, నాకు జెన్యూన్ అనిపించిన దానికి నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రమోషన్ చేస్తా. టెక్ మహేంద్ర, విప్రో, TCS దేంట్లో కూడాను ₹1 ఖర్చు పెట్టకుండా
మీకు మీరు ఓపెనింగ్స్ వస్తే దానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ప్రమోషన్ ఇస్తా, లాంగ్ వీడియో నేను తయారు చేస్తా. కానీ నేను తయారు చేసిన వీడియోలో కూడా ఏదో మోనా మీరు కన్సల్ట్ అయిన పర్సన్ మీకు రూపాయి ఛార్జెస్ ఇవ్వాలి, దీనికి వెరిఫికేషన్ అమౌంట్ ఇవ్వాలంటే అక్కడితో కూడా ఆగిపోండి. నేను ఎవరికి సింగిల్ పై అరే నా దగ్గర పెయిడ్ సర్వీస్ బోల్డ్ ఉన్నాయి, కావాలా పే చేసుకొని వెళ్తారా, పెయిడ్ సర్వీస్ తీసుకుంటారా, కుప్పలు వేకెన్సీస్ ఉన్నాయి నా దగ్గర. నేను ఎందుకు యూట్యూబ్లో వచ్చి పెయిడ్ ప్రమోషన్స్ చేస్తాను, నాకు అవసరం ఏంటుంది? బట్ ఏది బ్లైండ్ గా నేను రిక్రూట్మెంట్ టాను, ఇది మాత్రం మైండ్ లో పెట్టుకోండి ఫస్ట్ పాయింట్. రెండోది, చాలా మంది వీడియోస్ చేస్తున్నారు కదా సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం, మీరు ఎందుకు ఆగి చేస్తున్నారు సార్ 1 day 2 days గ్యాప్? అరే నాన్న, నేను యాప్లు ప్రమోట్ చేసి, ఆ వెబ్సైట్ ప్రమోట్ చేసి, దీనికి ప్రమోట్ చేసి, దానికి ప్రమోట్ చేసి యథా పని నేను చేయను. మీరు ఏదో యాప్ ఇన్స్టాల్ చేయమంటారు, నేను చేయమంటాను అనుకోండి యాప్ ఇన్స్టాల్, మీరు చేసేస్తారు నా మాట మీద. దానికి స్టార్టింగ్ లోనే అన్ని అప్రూవల్ అడిగేస్తారు, అలౌన్స్ అలా అని అడిగేస్తారు. మీ గ్యాలరీ ఎలా, మీ లోపల ఫోన్ నెంబర్ ఎలా, మీ పర్సనల్ మెసేజ్ ఎలా, అన్నిటికీ మీరు పర్మిషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. మీ మొబైల్లో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం కూడా ఉంటుంది. ఏదో కిర్ అయిందనుకోండి, అవ్వలేదు ఇప్పటివరకు, వినుంటారు కదా న్యూస్. అరే సుమా యాంకర్ తెలుసు కదా, సుమా యాంకర్ అమ్మాయి గుడ్డిగా వెళ్ళేసి ఎవరో వెంచర్, ఎవరో విల్లా, ఎవరో ప్రాపర్టీ ఓనర్ కి ఆవిడ ఏదో ప్రాపర్టీ పేరు నాకు తెలియదు కానీ వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చింది. సుమా గారే ప్రమోషన్ ఇస్తున్నారని చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ ఫ్లాట్లు వస్తున్నాయి కానీ డబ్బులు పట్టుబడి పెట్టేశారు. ఫ్లాట్లు లేవు, ఇల్లు లేవు, ఆవిడ ప్రమోట్ చేసినందుకు యూట్యూబ్ లో వచ్చేసి ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోతాం అనుకున్నారా? అమ్మో, చాలా డేంజరస్ ఇది. పద్ధతిగా అన్ని ఆలోచిస్తూ ప్రాపర్గా మాట్లాడుతూ బొర్రలో పెట్టి యాప్ ప్రమోటింగ్ చేయండి, డబ్బులు వస్తాయి. అలా స్వైప్ చేయండి, రోజుకి 2-3 టాస్క్లు, సిల్లీ టాస్క్లు చేయండి, సర్వే చేయండి, మీకు డబ్బులు వచ్చేస్తాయి. దాంతోపాటు మీకు గిఫ్ట్ హ్యాంపర్లు, గివ్ అవే మనీలు, ఇదంతా చిల్లర్ పనులు నా యూట్యూబ్ ఛానల్లో ఉండదు. నాకు రెప్యుటేషన్ బ్యాడ్, ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లోని బాబ్ లాంటి హెచ్ఆర్ కూడా ఉన్నారు సబ్స్క్రైబర్ గా. నేను ఎందుకు అరుణ్ కూడా ఏంట్రా యాప్లు కూడా ప్రమోట్ చేయడం మొదలెట్టారు. ఈ మాట నేను తానేములు ఎవరు నోటితో కూడా. క్యాండిడేట్స్ వస్తారు, క్యాండిడేట్స్ కోసం మాట్లాడతారు, కానీ హెచ్ఆర్ వాళ్ళ కుటుంబాలు కూడా చూస్తారు. ఒక్కొక్కరు శాలరీ నెలకి 5 లక్షలు 10 లక్షల శాలరీ తెలుసా? అటువంటి వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా ఛానల్లో. నేను బ్యాడ్ అవును ఇస్తానా? వాళ్ళ ఆఫీస్ టైంలో ఉంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్య, వాళ్ళ తల్లిదండ్రి, వాళ్ళ అత్తమ్మ కూడా నా వీడియోస్ చూస్తారు. తలదించుకుని పని నేను చేస్తానా? నా ఛానల్లోనా యాప్ ప్రమోట్ చేస్తానా? చేయలేక. ఫైబర్ లాంటిది ఫ్రీలాన్సింగ్ వీడియో ఒకటి తీసుకొని వచ్చాను, దానికి పెద్ద లాభం అనేది అనిపించింది. ఆ వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేశాను. ఫ్రీలాన్సర్ కోసం చోకొప్పల మంది, ఫైబర్ ఒక యాప్ ఉంది, మీరు ఇన్స్టాల్ చేసుకోండి, మీ ప్రొఫైల్ మీరు రాసుకోండి, మీకు కాల్ వస్తుంది. గంటకి 3000, గంటకి 4000, గంటకి 5000. ఒక్కడ సంపాదించేవాడు చూపించండి, అక్కడ 5000 4000 గంటకి. ప్రాక్టికల్గా చూపించండి, ఒక్కడ సంపాదించాలి చూడండి. అవసరమా? ప్రాక్టికల్గా అవ్వట్లేదు కదా. లోగోస్ డిజైన్ చేయండి, లోగో డిజైన్ చేస్తే గంటకి ఇంత అమౌంట్ ఇస్తారు. కంటెంట్ రాయండి, ఇంత అమౌంట్ ఇస్తారు. బ్లాగులు రాయండి, ఇంత అమౌంట్ ఇస్తారు. ఎవరు స్వామి నీ బ్లాగులు, నీ కంటెంట్ చూసేది? మీ మొహాలు ఎవరు చూసేది? ఏంటో ప్రమోషన్ చేస్తున్నారు యూట్యూబ్ లో వచ్చేసి. టైం బొక్క కాకపోతే ఏదో చిన్న జాబ్, 10,000 రూపాయలు ఇచ్చే జాబ్ అయినా ప్రమోట్ చేయొచ్చు కదా. అట్లీస్ట్ 100 మంది ట్రై చేసినా ఒక 3 వస్తుంది కదా, హ్యాపీగా చేసుకుంటారు కదా. ఆ యాప్లో ప్రమోట్ చేయండి, అది ప్రమోట్ చేయండి. ఇది నేను చేయలేక కాదు, ఇది పనికిరాని పనులు. టైం బొక్క అయిపోద్ది లైఫ్. కొన్ని రోజు పోయిక చేస్తే ఇన్ని ట్రై చేసిన నా వీడియోస్ చూసి జెన్యున్ గా ట్రై చేసిన వాళ్ళు కూడాను జాబ్ రావట్లేదు. ఇంత హెవీ కాంపిటీషన్ లోని యాప్ల మీద బేస్ అవుతారు ఏంట స్వామి మీరందరూ? అందరు కదా, కొందరు యాప్లు ప్రమోట్ చేస్తా అన్న చెప్పాడు కదా, సో www.com లో నేను పేరు చిరునామా పెట్టేస్తాను, నా ఇంట్లో చెక్కలు వచ్చేస్తాయి, నా కట్టలు బీరువాలో నిండిపోద్ది. అంత సింపులా? గేమింగ్ యాప్, ట్రేడింగ్ చేయడం, రూపాయికి 2 రూపాయలు అవుతుంది అనేసి ఆశపడ్డం, గేమింగ్ యాప్లు, బెట్టింగ్ యాప్లు. ఒకటే గుర్తుపెట్టుకుని బావచ్చు, ఒకటే వాటి మాట చెప్తున్నాను, షార్ట్ కట్ లో మనీ సంపాదించేది ఏమి మాక్సిమం జెన్యూన్ కాదు.
ఎవరో లాటరీ కొన్నాడు, కోటీశ్వరుడు అయిపోయాడు. వాళ్ళలాగా 10 మంది అవ్వచ్చు కదా, ఎవరో ఒక్కడెందుకు అవుతున్నాడు చెప్పండి? సంపాదించేది మనీ షార్ట్ కట్ లో వెళ్ళొద్దు. స్టార్టింగ్ లోనే బాగానే ఉంటది, 4 రూపాయలు వస్తుంది, తర్వాత సీన్ కాల్చేస్తుంది. సూసైడ్ అయిన కేసులు కూడా నేను చూసాను ఇప్పటి వరకు. ఎంతో మంది నాకు మెసేజ్ పెడతాను, సార్ చచ్చిపోతున్నాను సార్, చచ్చిపో అంటారు మొహం మీద. చచ్చిపో, బతుకు నీ మీద నీకు గ్యారంటీ లేకపోతే నీ 4 మాటలు వింటే నా మాట వినేసి 4 రోజులు బతుకుతావు. నీ లైఫ్ లో కోసం గ్యారంటీ లేకుండా షార్ట్ కట్ అమౌంట్, వాళ్ళ దగ్గర అప్పులు పాలైపోయాయి, ఇద్దరు అప్పులు పాలైపోయాయి, వాళ్ళ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ వదిలేసాను, మా నాన్న రాయల్ ఎన్ఫీల్డ్ అడుగుతున్నాడు. ఇదంతా కాదు స్వామి. చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా ముందు మొక్క నుండి చెట్టు అవ్వడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ డీటెయిల్స్ లేకుండా ఇవన్నీ పాయింట్స్ చెప్తుంటే జనాలు వ్యూస్ లేదు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కంటే ముందు కొంచెం మీకు జ్ఞానం ప్రొవైడ్ చేస్తా. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి కారణం ఏంటంటే జ్ఞానం ప్రొవైడ్ చేస్తా. ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు ఒక అవేర్నెస్ వస్తుంది, ఓకే ఈ పద్ధతిగా ఉండాలనేసి ఒక అవేర్నెస్ వస్తుంది. దాని తర్వాత మీరు అప్లై చేస్తే లెక్క వేరే. అందులో కూడా షార్ట్ కట్ అంతే ఎందుకు స్వామి? ప్రతి వీడియోలోనే మీకు కామెడీ కావాలంటే ప్రతి వీడియోలో కామెంట్ సెక్షన్కి వెళ్ళండి. చదువుకున్న వాళ్ళు, మంచి మంచి డీపీలు పెట్టుకున్న వాళ్ళు, సార్ లింక్ ప్లీజ్, లింక్ ప్లీజ్. ముందే చెప్పేసాను లింక్ రాదు. నువ్వు జాబ్ వస్తే మీకు ఏంటి, రాకపోతే ఏంటి. వచ్చిన వాళ్ళు 30 మంది హ్యాపీగా చేసుకుంటున్నారు, ఆ రాకపోయినా హ్యాపీగా అప్లై చేస్తున్నారు. ఈ షార్ట్ కట్ వాడికి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. ఇది వస్తే ఏదో ప్రపంచం మారిపోతుందా? నీకు జాబ్ వస్తే షార్ట్ కట్ లో వెళ్ళిన వాళ్ళకి ప్రపంచంలో జాబ్ వస్తే ప్రపంచం మారిపోతుందా? అటువంటి వాళ్ళకి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. హెచ్ఆర్ని మినిమం బేసిక్స్ ప్రిన్సిపల్స్ కూడా లేకుండా, మినిమం బేసిక్స్ పేషెన్స్ కూడా లేకుండా మీరు అప్లై చేస్తే అది మీకే రిస్క్. సోది కాదు, డబ్బులు సంపాదించేస్తున్నాను, 1 కోటి రూపాయలు వచ్చేస్తుంది, ఇది కాదు. ఒక అమ్మాయి అయింది, సార్ మీకు బాగానే డబ్బులు వస్తున్నాయి కదా సార్. ఏంటి సార్ ఇది శాంసంగ్ మొబైల్ పట్టుకొని యాపిల్ ఫోన్ మెయింటైన్ చేయలేదా? ఎవరు చూపించడానికి యాపిల్ కొనాలి నేను? ఒక మాట, ఎవరిని చూపించడానికి యాపిల్ ఫోన్ కొనాలి? లాస్ట్ మంత్ ఒక అబ్బాయికి నేను 20,000 రూపీస్కి నేను కంపెనీలోని యాజ్ అ జూనియర్ అకౌంటెంట్గా నేను కంపెనీలో హైర్ చేసుకుంటే ఫస్ట్ శాలరీకి యాపిల్ కొనుక్కున్నాడు. సార్ కొత్త మొబైల్ బాగుందని చూపించాడు. ఎంత అంటే 1.3 lakhs సార్. అంత డబ్బులు ఎక్కడ రా అంటే ఈఎంఐ సార్. ఎంత నెలకి? 6,000 సార్. నీకు వచ్చే 20,000 6,000 అక్కడ పోతే 14,000కి బతుకుతావా? అవును సార్, యాపిల్ ఈజ్ మై డ్రీమ్ సార్. డ్రీమ్ కోసం జాబ్ చేసావా? అవును సార్, చాలా కష్టపడ్డాను సార్, యాపిల్ ఈజ్ నా డ్రీమ్. కూడి పెడతాదా ఇది? కూడి పెడతాదా? ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూడడానికి డొక్కు సరిపోదా? 16,000కి కొన్నాను. ఇది 2019 కోవిడ్ కంటే ముందు కొన్నాను. ఎన్నోసారి బ్రేక్ అయింది, ఎన్నోసారి పాడైంది, రిపేర్ చేయించుకున్నాను. కొనలేక. కామన్ సెన్స్. యాపిల్ కూడి పెడతాదా? ఒకటే ప్రశ్న, యాపిల్ కూడి పెడతాదా? దేనిలో ఇన్వెస్ట్ చేయాలి? దానిలో ఇన్వెస్ట్ చేస్తాను. యాపిల్ ఫోన్ లేదు కదా సార్, ఇదేంటి సార్ మీరయ్యి ఉండి నానా, నా పరిస్థితి యాపిల్ కొనలేక కాదు. ఇదే చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటారు. యాపిల్ ఏం లాభం నీకు? యాపిల్ అనేసి మీ సరౌండింగ్ లోని ఐ హావ్ ఏ యాపిల్, ఐ హావ్ ఏ పైనాపిల్ దేనికోసం? నీ సహాయంలోని ఎవరైనా నీ యాపిల్ చూసి వస్తాడా? నువ్వు పెద్ద బిగ్ షాట్ అన్నా? బ్యాంక్ బ్యాలెన్స్ 1,600, 1,800, 2,000 ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్. ఫోన్ పేలో ఓపెన్ చేయాలంటే 2,000 ఉంటుంది. చేతిలో మళ్ళీ 1,70,000 మొబైల్. అందుకంటున్నాను స్వామి, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. చూడండి ఒకసారి ఈ చవట చూడండి. చిన్న ఫ్యాన్ చూపిస్తాను. ఈ ఫ్యాన్తో నేను యూట్యూబ్ వీడియో చేస్తున్నా. ఈ ఫ్యాన్తో నేను చిన్న ఫ్యాన్, ఎందుకంటే పెద్ద ఫ్యాన్ ఆన్ చేస్తాను అనుకోండి నా వాయిస్ మీ వరకు రాదు. మైక్ ఉందా పోయిందా? చిన్న ఫ్యాన్తో చేస్తే మీ వరకు వాయిస్ రాదు. అందుకే పెద్ద ఫ్యాన్ ఓపెన్ చేస్తే వాయిస్ మీ వరకు రాదు కాబట్టి చిన్న ఫ్యాన్ ఆన్ చేసి చేస్తున్నాను. చెమట కారుతుందా? కనిపిస్తుందా? బయట వర్షం కానీ ఉగ్గు పెడుతుంది. ఎవరికోసం వీడియో చేస్తున్నాను, అందుకే సోలో వీడియోస్ చేయను. వర్క్ ఫ్రమ్ హోమ్ జెన్యూన్గా నా దగ్గర వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పే ముందు కొంచెం మాట్లాడతాం మీతో. విని వాడు వింటాడు, షార్ట్ కట్ వాడు వినడు. షార్ట్ కట్ వాడి కోసం నేను వీడియోస్ కూడా చేయట్లేదు. ఓకేనా? మీరే క్వాలిటీ మీరు తెలుసుకోండి.
ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పే ముందు ఒక క్వశ్చన్ అడగచ్చా? క్లియర్గా ఆన్సర్ ఇవ్వండి. మార్నింగ్ స్వాతి అని ఒక అమ్మాయి నాకు ఈ క్వశ్చన్ అడిగింది. ఆన్సర్ నాకు తెలుసు, కానీ మీ ఆన్సర్ ఏంటి అవుతుంది అనేసి తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఒక లేడీకి లేకపోతే ఒక అబ్బాయికి కెరియర్ గ్యాప్ వల్ల, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవడం వల్ల, ప్రైవేట్ జాబ్లో ఎక్కడ స్ట్రక్ అయిపోయిన వల్ల, లేదా హెల్త్ బాగాలేక సిక్ అయిన వల్ల, యాక్సిడెంట్ అయిన వల్ల 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కెరియర్ గ్యాప్ ఉంటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, చదువుకి ఎడ్యుకేషన్కి జాబ్కి కెరీర్ గ్యాప్ ఉంటే హెచ్ఆర్ ఈ కెరీర్ గ్యాప్ ఎందుకు ఉందనేసి ప్రాపర్ ఆన్సర్ మీరు క్యాండిడేట్ అయి ఉంటే ఏంటి ఇస్తారు? కామెంట్లో కామెంట్ చేయండి. స్వాతి గారు మీరు అడిగినట్టు నేను ఆన్సర్ ఇస్తాను. మీకు ఒక్క సైడ్ నుంచి నా సైడ్ నుంచి ఆన్సర్ రాదు. ఇప్పుడు చూడండి కామెంట్లోని మీలాంటి క్వశ్చన్కి ఎన్ని ఆన్సర్స్ వస్తాయి. ఈ డౌట్ మీకు రావచ్చు. బెస్ట్ ఆన్సర్ ఇవ్వండి. హెచ్ఆర్ ఈ కెరీర్ గ్యాప్ 3 years ఏంటి, 4 years ఏంటి, దానికి మీరు చెప్పిన ఆన్సర్కి పర్లేదు దాన్ని ముందుకు ఫార్వర్డ్ అయ్యి ముందు రౌండ్స్కి పంపించే ఎలాంటి కన్వర్స్ చేసి ఆన్సర్ మీరు ఇస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కామెంట్ చాలా మంది చదవండి. మీ ఆన్సర్ ఎలా ఉంది, పక్క వాళ్ళు ఏ ఆన్సర్ ఇస్తున్నారో చదవండి. ఇట్స్ ఎ స్మాల్ గ్రూప్ డిస్కషన్. ఎంతమంది వస్తే అంత మంచిది. ఓకేనా? జాబ్ స్టార్ట్ చేద్దామా? కంటెంట్ రైటింగ్ చూడండి. నీ క్వశ్చన్ ఆన్సర్స్ ఎందుకు తీసుకుని వస్తున్నానంటే మీకు ఒక డౌట్ రావచ్చు, పక్క వాళ్ళకి డౌట్ రావచ్చు. ముందు వాడికి వచ్చిన డౌట్ పక్క వాడికి వచ్చిన డౌట్ రెండు సిమిలర్ కాకపోవచ్చు, కానీ ఈతని ఇచ్చిన ఆన్సర్కి వాళ్ళ ఆన్సర్ కూడా సాటిస్ఫై అవుతుంది. అందుకే మీ నోట్ నుండి ఆన్సర్, మీ ఒపీనియన్ ఏంటి? మీరు హెచ్ఆర్ అయితే ఏం చేస్తారు? మీరు క్యాండిడేట్ అయ్యి మీ కెరీర్ గ్యాప్ ఉంటే మీరే ఆన్సర్ ఇస్తారు? మీ సైడ్ నుండి కామెంట్ చేయండి. ఆ కామెంట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దయచేసి చదవండి. మీకు ఓకే ఇన్ని దారులు ఉన్నాయా ఆన్సర్ ఇవ్వడానికి, ఓహో ఇన్ని పాయింట్స్తో ఆన్సర్ ఇవ్వచ్చా, మీకు ఒక ఐడియా వస్తుంది. నేను ఇచ్చే ఆన్సర్ కంటే బెస్ట్ ఆన్సర్స్ సబ్స్క్రైబర్స్ ఇస్తారు. ఓకేనా? కంటెంట్ రైటర్ అండ్ జాబ్ టెక్ మహేంద్ర వాడు ఇస్తున్నాడు అండి. దీనికి కావాల్సింది ఏంటంటే గ్రాడ్యుయేషన్ కావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ అండి. జూనియర్స్ టైటిల్ ఏమో జూనియర్ సీనియర్ కంటెంట్ రైటర్, అసోసియేట్ కస్టమర్ సపోర్ట్, 0 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలండి. 60 మంది కావాలి. హైదరాబాద్ ఈజ్ ఏ హెడ్ ఆఫీస్, రిమోట్ మీరు ఇండియాలో ఎక్కడైనా పని చేసుకోవచ్చు. 3 lakhs నుంచి 4.5 lakhs per annum వరకు శాలరీ ఉందండి. ప్యాకేజ్ ఉంది, చాలా బాగుంటుందండి. రిమోట్ వర్క్ మీరు ఇండియాలో ఏ కార్నర్ నుంచి మీరు చేసుకోవచ్చు. కంటెంట్ ఎడిటింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కంటెంట్ రివ్యూ, కంటెంట్ రైటింగ్ అనే జాబ్ ఉందండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది. అండ్ మీకు ఏంటంటే 3 months కాంట్రాక్ట్ పీరియడ్లు పెడతారు, దాని తర్వాత మీకు పర్మనెంట్ చేస్తారు. ఫస్ట్ మీకు 3 months కాంట్రాక్ట్ పీరియడ్లో పెడతారు. ఇది జాబ్ అండి. ఏంటంటే దీనిలో మాస్టర్స్ చేసిన వాళ్ళు ఇంగ్లీష్లో, జర్నలిజంలో, మార్కెటింగ్లో, కమ్యూనికేషన్స్లో కూడాను చేసిన వాళ్ళు దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా దీనిలో అప్లై చేసుకోవచ్చు. ఈ క్షణం కోసం ఆగుంటారు కదా, అర్థమైందా? ప్రాపర్గా, బ్యూటిఫుల్గా, నీట్గా, స్వీట్గా రెజ్యూమ్ తయారు చేసి, నేను చెప్పాను కూడాను, ఒక కాస్ట్యూమ్ ప్రతి చోట ఫంక్షన్స్కి పనికిరాదు, అలాగే ఒకే రెజ్యూమ్ ప్రతి ఓపెనింగ్స్కి పనికిరాదు. కంటెంట్ రైటర్ రెజ్యూమ్స్ ఎలా ఉంటుంది, చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఒకసారి మీరు సెర్చ్ చేయండి. దాని తర్వాత మీ రెజ్యూమ్ మాడిఫై చేసి ఈ నంబర్కి ప్రొఫెషనల్గా హలో మ్యామ్ సో అండ్ సో మహమ్మద్ స్వాహ, కేశవ స్వాహ, మాధవ స్వాహ రాసుకొని థ్యాంక్ యూ, బెస్ట్ రిగార్డ్స్ అని నీట్గా, కాల్ దెబ్బకి ఇవ్వకపోతే పేరు మార్చుకుంటాను, అది నీట్గా. అర్థమైందా? హిందీ రావాలి, తమిళ్, బెంగాలీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ ఈ లాంగ్వేజెస్తో పాటు హిందీ ఏదో ఒక లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా రావాలి. అంతే, బేసిక్స్ రావాలి. హిందీ రాలేని వాళ్ళు మనుషులు ఏంటారు స్వామి? హిందీ ఎవరు మాట్లాడరు? పల్లెటూరు వాళ్ళు హిందీలో మాట్లాడేస్తున్నారు. ఓకేనా? దిస్ ఈస్ ద జాబ్, బెస్ట్ జాబ్. 3 days అయింది పోస్ట్ పెట్టి. 60 మంది కావాలి. కాల్ వచ్చినట్టు చేసుకోండి. కాల్ వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పాను కాబట్టి విష్ యూ ఆల్ ద బెస్ట్ డియర్. కామెంట్ మాత్రం చేయండి. సబ్స్క్రైబ్ చేయలేమో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. కంటెంట్ తేడానికి ట్రై చేస్తాను, కానీ దయచేసి ఇష్టం లేనివాడు చూడద్దు.
చూసి సొల్లు చెప్పుకుంటూ డబ్బు సంపాదిస్తున్నాడు సొల్లుగాడు. అరే ప్లీజ్, రెప్యుటేషన్ కాదు కానీ కొందరు లేడీస్ చూస్తారు, ఆ వల్గర్ లాంగ్వేజ్ తోటి మీరైపోతారు. నా నోట్లో రాలేదు, చాలా మంది ఉన్నారు ప్రతిసారి బీ పెట్టడం ఎందుకంటే నేను నోట్లో రావట్లేదు. యధవ నేను అవును, యధవ చెప్పేవాడు అవుతాడు. ఫ్యూచర్లో నీలాంటి వాడు ఎక్కడో కామెంట్ చేస్తే ఆడు అప్పుడు చేశాడు కదా ఈడేనా ఆడు అని అంటారు. ప్లీజ్, నెగిటివ్ వాళ్ళు నెగిటివ్గా ఉండండి, ఐ డోంట్ కేర్. బట్ ఓన్లీ ద థింగ్ ఇస్, ఇష్టపడిన వాళ్ళు ప్రాపర్గా అప్లై చేయండి, జాబ్ కొట్టండి. అర్థమైందా? ఈ చవంట ఊర్చుకున్న చేయాల్సిన అవసరం నాకు లేదు, కానీ జాబ్ కొట్టండి. టెక్ మహేంద్ర, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి, కాస్త 1 లక్ష వరకు లాగండి అనవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.